I welcome you all to the next episode of SSC GD preparation. So ఇంతవరకు మనం పాజిటివ్ సెంటెన్సెస్ ని నెగటివ్ సెంటెన్సెస్ ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. క్వశ్చన్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూస్తాం. సో సింపుల్ క్వశ్చన్స్ లో మళ్ళీ రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒక దాన్ని మనం ఏమంటాము అంటే కన్ఫర్మేషన్ క్వశ్చన్ అంటారు. సో అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి యూజ్ చేసే క్వశ్చన్స్. వీటినే సింపుల్ గా మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని కూడా అనొచ్చు. తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అడిగే క్వశ్చన్స్ ని ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటారు. వీటిని వీ కెన్ ఆల్సో కాల్ దెమ్ as WH క్వశ్చన్స్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అన్ని మోస్ట్లీ WH వర్డ్ తోనే స్టార్ట్ అవుతాయి. వాట్, విచ్, వెన్, వేర్, వై, సంథింగ్ లైక్ దట్. అయితే కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ని మీరు క్రియేట్ చేయగలిగితే ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ని మీరు క్రియేట్ చేయాలంటే మళ్ళీ సేమ్ can, could, will, would, shall, should, may, might, need, use, dot, did, must, am, is, are, was, were, do, does, did, have, has, had. వీటిని సబ్జెక్ట్ ముందుకు తీసుకురావాలి. సో బేసిక్ గా పాజిటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్ లో మనం ఏం చేస్తాం, వి యూజ్ సబ్జెక్ట్ ఫస్ట్, ఆ తర్వాత వర్బ్ ని యూజ్ చేస్తాం, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. కానీ క్వశ్చన్స్ కి వచ్చేటప్పటికి మనం ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ ని రివర్స్ చేయాలి. ఫస్ట్ వర్బ్ ని యూజ్ చేసుకోవాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ ని యూజ్ చేసుకోవాలి. సో వర్బ్ ని ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ ని సెకండ్ ప్లేస్ కి ఎప్పుడైతే మీరు తీసుకెళ్తారో ఆటోమేటిక్లీ యూ క్రియేట్ క్వశ్చన్స్. అయితే కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటే అవునా కాదా తెలుసుకోవడానికి అడిగే క్వశ్చన్స్ ని కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటారు. మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా, సో మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా అనేది ఏంటి, చేశారా లేదా తెలుసుకోవడానికి అడుగుతున్నారు. అలా తెలుసుకోవడానికి అడిగే క్వశ్చన్స్ నే కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటారు. ఓకే, సో వీటిని క్రియేట్ చేయాలంటే జస్ట్ మనం వర్బ్ ని ముందుకు తీసుకురావాలి, దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్ దాన్ దిస్. సో ఒకసారి మనం ఫస్ట్ నుంచి వర్కౌట్ చేసుకుంటారు సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్ నుంచి ఒక్కొక్క స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తారు అని. సి నేను మాట్లాడగలను అని చెప్పాలనుకోండి, వి సే ఐ కెన్ స్పీక్. ఇప్పుడు దీన్ని నెగటివ్ లో చేయాలి అనుకోండి, అప్పుడు ఏమని చెప్తాం మనం, ఐ కెనాట్ స్పీక్. ఇప్పుడు వీటిని క్వశ్చన్స్ లోకి మార్చాలి అంటే మనం ఏం చేయాలంటే వర్బ్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తాం. ఓకే, సో వర్బ్ ని ముందుకు తీసుకెళ్తే ఏమవుతుంది, క్యాన్ ముందుకు వెళ్ళింది అనుకోండి, నేను మాట్లాడగలనా, కెన్ ఐ స్పీక్. ఇప్పుడు ఇది క్వశ్చన్ అవుతుంది, నేను మాట్లాడగలనా. దీన్నే పాజిటివ్ కన్ఫర్మేషన్ క్వశ్చన్ అంటాం. ఒకవేళ నెగటివ్ లో అడగాల్సి వచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలి, కెనాట్ ని ముందుకు తీసుకెళ్ళాలి. కెనాట్ ఐ స్పీక్. నేను మాట్లాడలేనా అని చెప్పడానికి కెనాట్ ఐ స్పీక్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ కెనాట్ అనేది ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు కంఫర్టబుల్ గా ఉండదు కాబట్టి మనం బేసిక్ గా ఏం చేస్తామంటే ఓని తీసేసేసి అపోస్ట్రఫీ యూజ్ చేసుకుంటాం. అన్నిట్లో ఉంటాయి. సో ఈజ్ నాట్ ఏం చేస్తాం, ఈజెంట్ గా మార్చుకుంటాం. ఆర్ నాట్ ఏం చేస్తాం, ఆర్ఎంట్ గా మార్చుకుంటాం. వాస్ నాట్ ఏం చేస్తాం, వాజెంట్ గా మార్చుకుంటాం. హ్యావ్ నాట్ ని హ్యావెంట్ గా మార్చుకుంటాం. హ్యాస్ నాట్ ని హ్యాసెంట్ గా మార్చుకుంటాం నెగటివ్ కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ లో. అయితే కొన్ని చోట్ల స్పెల్లింగ్స్ లో చిన్న వేరియేషన్స్ వస్తాయి. దాంట్లో వన్ ఆఫ్ ది థింగ్ ఇస్ కెనాట్. సో కెనాట్ ని మీరు ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు వి విల్ నాట్ రైట్ ఇట్ as can't, we will not write it as can't, CANN apostrophe T అని రాయము. ఏమని రాస్తాము, కాంట్ అని రాస్తాము, CANT. ఓకే, అలాగే మీరు విల్ నాట్ ఉంది కదా, విల్ నాట్ నార్మల్ గా ఎలా రాయాలి, విల్ ఇంట్ అని రాయాలి. కానీ ఇలా రాయము, వి రైట్ ఇట్ as won't. అలాగే షెల్ నాట్ ని ఎప్పుడైనా రాయాల్సి వచ్చింది అనుకోండి, నార్మల్ గా అయితే ఎలా రాయాలి, షెలింట్ అని రాయాలి. బట్ దీన్ని మనం ఏమని రాస్తాం, షాంట్ అని రాస్తాం. అండ్ ఐఎమ్ నాట్ ఉంది కదా, ఐఎమ్ నాట్ ని మామూలుగా మనం ఏమని రాయాలి, ఆమెంట్ అని రాయాలి. బట్ ఆమెంట్ అని రాయము, వి కాల్ ఇట్ as ఆరెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్ప్రెషన్స్ ని మనం యూజ్ చేయం, బట్ ఈ ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేస్తాం. సో కెనాట్ నేమ్ అంటాం కాంట్, విల్ నాట్ నేమ్ అంటాం won't, షల్ నాట్ ని షాంట్, ఐఎమ్ నాట్ ని ఆరెంట్ అంటారు. ఈ ఎక్స్ప్రెషన్స్ ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కెనాట్ ని కారెంట్ అంటారు, ఏమంటారు, కాంట్ అంటారు.
సో దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ పాజిటివ్ అండ్ నెగటివ్ స్ట్రక్చర్స్. మిగతావన్నీ అంతేనండి. నేను ఒకప్పుడు మాట్లాడగలిగే వాడిని అని చెప్పాలనుకోండి, ఏమని చెప్తాను? ఐ కుడ్ స్పీక్. నేను ఒకప్పుడు మాట్లాడలేకపోయేవాడిని, ఐ కుడ్ నాట్ స్పీక్. నేను ఒకప్పుడు మాట్లాడగలిగేవాడినా, కన్ఫర్మేషన్ క్వశ్చన్ క్రియేట్ చేయాలి అనుకోండి, మనం వర్బ్ ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు ఏమని చెప్తాం? కుడ్ ఐ స్పీక్. ఓకే, నేను ఒకప్పుడు మాట్లాడలేకపోయాను, అప్పుడు ఏం చేస్తారు? కుడ్ నాట్ ఉంటుంది కదా, కుడ్ నాట్ లో ఓన్లీ తీసేసేసి అపాస్ట్రఫీ క్రియేట్ చేసుకొని కుడింట్ ఐ స్పీక్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ హౌ వి కెన్ గో ఫర్ ఇట్. బట్ తెలుగులో ఈ కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ని ఎలా క్రియేట్ చేస్తున్నారో కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాజిటివ్ సెంటెన్స్ కి మనం రాగం తీసామనుకోండి, కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ వస్తాయి. నేను మాట్లాడగలను, నేను మాట్లాడగలనా, దట్ బికమ్స్ ఎ పాజిటివ్ కన్ఫర్మేషన్ క్వశ్చన్. నేను మాట్లాడలేను, నేను మాట్లాడలేనా. జస్ట్ తెలుగులో మనం ఏం చేయాలి? పాజిటివ్ సెంటెన్స్ కి కాస్త రాగం తీయాలి. నేను మాట్లాడగలను, మాట్లాడగలనా. నేను మాట్లాడలేను, మాట్లాడలేనా. నేను ఒకప్పుడు మాట్లాడగలిగేవాడిని, నేను ఒకప్పుడు మాట్లాడగలిగేవాడినా. నేను ఒకప్పుడు మాట్లాడలేకపోయేవాడిని, నేను ఒకప్పుడు మాట్లాడలేకపోయేవాడినా. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్. నేను మాట్లాడడానికి ఇష్టం ఉంది అని చెప్పడానికి ఐ విల్ స్పీక్ అంటారు. బట్ విల్ అనేది ఐ టోల్డ్ యు కదా, మోస్ట్లీ విల్ బి యూజింగ్ ఇన్ ఫ్యూచర్ ఎక్స్ప్రెషన్స్. సో మనం దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకోము. ఎక్కువగా మనం కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ని సెన్స్ బేసెస్ మీద వాడితే క్యాన్, కుడ్ తర్వాత షుడ్ తో యూజ్ చేస్తారు. ఓకే, నేను మాట్లాడితే బాగుంటుంది అని చెప్పాలనుకోండి, ఏమని చెప్తాం? ఐ షుడ్ స్పీక్. నేను మాట్లాడుకుంటే బాగుంటుంది, ఐ షుడ్ నాట్ స్పీక్. ఓకే, సో దీన్ని క్వశ్చన్స్ లో మార్చాల్సి వస్తే నేను మాట్లాడితే బాగుంటుందా, వర్బ్ ని ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, షుడ్ ఐ స్పీక్. నేను మాట్లాడుకుంటే బాగుంటుందా, సో దెన్ వి గో ఫర్ షుడ్ంట్ ఐ స్పీక్. షుడ్ నాట్ ఓ తీసేసేసి ఇంటికి మార్చుకుంటాం, షుడ్ంట్ ఐ స్పీక్. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ వి కెన్ గో ఫర్ ఇట్. మిగతా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, I may speak, I may not speak. May I speak, mayn't I speak. I might speak, I might not speak. Might I speak, mightn't I speak. I need to speak, I need not speak. Need I speak, needn't I speak. I used to speak, I used not speak. Used I speak, usedn't I speak. I dare to speak, I dare not speak. Dare I speak, daren't I speak. I ought to speak, I ought not speak. Ought I speak, oughtn't I speak. I must speak, I must not speak. Must I speak, mustn't I speak. ఈ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, మస్ట్ ఐ స్పీక్, మస్టంట్ ఐ స్పీక్, ఆట్ ఐ స్పీక్, ఆటెంట్ ఐ స్పీక్, డేర్ ఐ స్పీక్, డేరెంట్ ఐ స్పీక్. వి విల్ నాట్ సీ దెమ్ మచ్. వీటిని కమ్యూనికేషన్ లో యూజ్ చేయలేదు. ఎలా వాడాలో మీకు తెలుసు కదా, జస్ట్ గుర్తుపెట్టుకోండి. బట్ డెఫినెట్లీ వి విల్ నాట్ బి యూజింగ్ దెమ్ ఇన్ రెగ్యులర్ కన్వర్సేషన్. సో వాటి గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఫోకస్ ఆన్ దీస్ 3 థింగ్స్. ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఎలా క్రియేట్ అయ్యో అర్థమయ్యాయి కదా. దెన్ వి విల్ గో ఫర్ పొజిషన్స్. ఓకే, సో పొజిషన్స్ లో మనం ఏమని చెప్తాం? నాకు క్లారిటీ ఉంది అని చెప్పాలనుకోండి, వి సే ఐ హావ్ క్లారిటీ. నాకు క్లారిటీ లేదు అని చెప్పాలనుకోండి, ప్రెజెంట్ పొజిషన్స్ లో ఐ టోల్డ్ యు రైట్, డూ ఫార్మ్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో ఏమని చెప్తాం? ఐ డు నాట్ హావ్ క్లారిటీ. ఇప్పుడు వీటిని క్వశ్చన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ని కాదు ముందుకు తీసుకెళ్లాల్సింది, డూ ఫార్మ్స్ ని ముందుకు తీసుకెళ్ళాలి. సో నాకు క్లారిటీ ఉందా అని చెప్పాలనుకోండి, ఏమని చెప్తాను? డూ ఐ హ్యావ్ క్లారిటీ. ఓకేనా? నాకు క్లారిటీ లేదా అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏమని చెప్తాను? డోంట్ ఐ. డు నాట్ కన్సిడర్ చేస్తే డోంట్ అవుతుంది. డోంట్ ఐ హ్యావ్ క్లారిటీ. ఓకేనా? సో ఎక్కడెక్కడైతే మీరు డూ ఫార్మ్స్ యూజ్ చేస్తారో అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండండి క్వశ్చన్స్ క్రియేట్ చేసినప్పుడు. ఇదే సింగులర్ కి తీసుకున్నాను అనుకోండి, ఆమెకి క్లారిటీ ఉంది అంటే ఏమని చెప్తాను? షీ హాస్ క్లారిటీ. ఆమెకి క్లారిటీ లేదు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏమని చెప్తాను? షీ డస్ నాట్ హ్యావ్ క్లారిటీ. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను క్వశ్చన్స్ లోకి కన్వర్ట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, డూ ఫార్మ్స్ ని ముందుకు తీసుకెళ్ళాలి. హ్యాస్ షీ క్లారిటీ, ఇది కంఫర్టబుల్ గా ఉండదు. డస్ షీ హ్యావ్ క్లారిటీ అని యూజ్ చేయాలి. అండ్ డూ ఫార్మ్స్ ఎప్పుడు రూట్ వర్బ్ నే తీసుకుంటాయి. ఐ థింక్ యూ మస్ట్ బి రిమెంబరింగ్ దిస్. ఓకే,
సో ఆమెకి క్లారిటీ ఉందా అంటే ఏమని చెప్తారు? డస్ షీ హ్యావ్ క్లారిటీ. ఆమెకి క్లారిటీ లేదా అని చెప్పాలనుకోండి, అప్పుడు డస్ నాట్ ఏమంటారు? డజంట్. డజంట్ షీ హ్యావ్ క్లారిటీ. ఓకేనా ఫ్రెండ్స్? పాస్ట్ టెన్స్ లో చెప్పాలనుకోండి, నాకు ఒకప్పుడు క్లారిటీ ఉంది అంటే ఏమో చెప్తాను? ఐ హ్యాడ్ క్లారిటీ. నాకు ఒకప్పుడు క్లారిటీ లేదు అంటే ఐ డిడ్ నాట్ హ్యావ్ క్లారిటీ. సో ఎక్కడెక్కడైతే మనం డైరెక్ట్ గా నాట్ యూజ్ చేయలేమో ఒక డూ ఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ నాట్ యూజ్ చేసాము. సో దీన్ని క్వశ్చన్స్ లోకి కన్వర్ట్ చేయాలి అనుకోండి, ఇక్కడ మనం హ్యాడ్ ఐ క్లారిటీ అనకూడదు, ఏం యూజ్ చేయాలి? డిడ్ ఐ హ్యావ్ క్లారిటీ. ఓకేనా? నాకు క్లారిటీ లేదా అని చెప్పాలంటే ఏం యూజ్ చేస్తారు? డిడ్ ఐ హ్యావ్ క్లారిటీ. ఇస్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? దీన్ని ఫ్యూచర్ లో చెప్పాలనుకోండి, నాకు తర్వాత క్లారిటీ ఉంటుంది అనుకోండి, నాకు తర్వాత క్లారిటీ ఉంటుంది, అప్పుడు ఏమని చెప్తాను? ఐ విల్ హ్యావ్ క్లారిటీ. నాకు తర్వాత క్లారిటీ ఉండదు, ఐ విల్ నాట్ హ్యావ్ క్లారిటీ. ఓకేనా? సో దీన్ని క్వశ్చన్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే విల్ ని ముందుకు తీసుకెళ్తాం. సో ఏమని చెప్తాం? విల్ ఐ హ్యావ్ క్లారిటీ. నాకు తర్వాత క్లారిటీ ఉంటుందా అని చెప్పాలనుకోండి, విల్ నాట్ ని ఏమని పిలిచాలి? ఓంట్ అని పిలవాలి. ఇది జాగ్రత్తగా ఉండండి. విల్ ఇంట్ అని మనం ఓంట్ అంటాం. ఓంట్ ఐ హ్యావ్ క్లారిటీ. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఇస్ హౌ వి గో ఫర్ పొజిషన్. సో డూ ఫార్మ్స్ వచ్చిన చోట జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ లోకి వెళ్ళాం అనుకోండి, నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఏమని చెప్తారు? ఐఎమ్ హ్యాపీ. నేను హ్యాపీగా లేను, ఐఎమ్ నాట్ హ్యాపీ. సో నేను హ్యాపీగా ఉన్నానా అన్ని ముందుకు తీసుకెళ్తారు. ఐ నేను హ్యాపీగా ఉన్నానా? ఐ హ్యాపీ. ఓకే, అయితే దీన్ని నెగటివ్ లో క్రియేట్ చేయాలనుకోండి, నేను హ్యాపీగా లేనా అని, అప్పుడు ఆమెంట్ యూజ్ చేయకూడదు, ఆరింట్ యూజ్ చేయాలి అని చెప్పాను. సో ఏమంటారు ఇప్పుడు? ఆరింట్ ఐ హ్యాపీ. నేను హ్యాపీగా లేనా? ఆరింట్ ఐ హ్యాపీ. సి ఆమె బిజీగా ఉంది, షీఈస్ బిజీ. ఆమె బిజీగా లేదు, షీఈస్ నాట్ బిజీ. ఆమె బిజీగా ఉందా? ఏం వాడతారు? ఈజ్ షీ బిజీ. ఆమె బిజీగా లేదా? ఈజంట్ షీ బిజీ. మేము బిజీగా ఉన్నాము, వి ఆర్ బిజీ. మేము బిజీగా లేము, వి ఆర్ నాట్ బిజీ. మేము బిజీగా ఉన్నామా? ఆర్ వి బిజీ. మేము బిజీగా లేమా? ఆర్ వి బిజీ. ఓకేనా ఫ్రెండ్స్? పాస్ట్ టెన్స్ లో చెప్పాల్సి వచ్చింది అనుకోండి, స్టేట్ ఆఫ్ బీయింగ్ లో, నేను ఒకప్పుడు హ్యాపీగా ఉన్నాను, ఐ వాస్ హ్యాపీ. నేను ఒకప్పుడు హ్యాపీగా లేను, అప్పుడు ఏం యూజ్ చేస్తారు? ఐ వాస్ నాట్ హ్యాపీ. సో క్వశ్చన్ క్రియేట్ చేయాలంటే వర్బ్ ని ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఒకప్పుడు హ్యాపీగా ఉన్నానా? వాజ్ ఐ హ్యాపీ. నేను ఒకప్పుడు హ్యాపీగా లేనా? వాజంట్ ఐ హ్యాపీ. ప్లూరల్ లో చెప్పాలనుకోండి, వాళ్ళు ఒకప్పుడు హ్యాపీగా ఉన్నారు, దే వేర్ హ్యాపీ. వాళ్ళు ఒకప్పుడు హ్యాపీగా లేరు, దే వేర్ నాట్ హ్యాపీ. కానీ దీన్ని క్వశ్చన్ లో కన్వర్ట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేస్తారు? వేర్ దే హ్యాపీ. వర్బ్ ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే, వాళ్ళు ఒకప్పుడు హ్యాపీగా లేరా? వేర్ నాట్ నేమ్ అంటాం, వేరింట్ అంటాం. వేర్ దే హ్యాపీ. నెక్స్ట్ ఫ్యూచర్ లో చెప్పాలనుకోండి, నేను తర్వాత హ్యాపీగా ఉంటాను, ఐ విల్ బి హ్యాపీ. నేను తర్వాత హ్యాపీగా ఉండను, ఐ విల్ నాట్ బి హ్యాపీ. సో దీన్ని క్వశ్చన్ లో కన్వర్ట్ చేయాలనుకోండి, వర్బ్ ని ముందుకు తీసుకెళ్తాం. ఓకే, నేను తర్వాత హ్యాపీగా ఉంటానా? విల్ ఐ బి హ్యాపీ. నేను తర్వాత హ్యాపీగా ఉండనా? విల్ నాట్ నేమ్ రాయాలి, ఓంట్. ఓంట్ ఐ బి
happy. This is how we create questions in state of being expressions. ఇంకా యాక్షన్స్ తీసుకున్నారు అనుకోండి సిమిలర్ ప్రొసీజర్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ డూ ఫార్మ్స్ వచ్చిన చోట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే ఐ లిస్ట్ ఇట్ అవుట్ సో దట్ విల్ గెట్ క్లారిటీ అబౌట్ ఇట్ ఓకే సో యాక్షన్స్ ని యూజ్ చేసేటప్పుడు ఏమని చెప్తాం ఐ స్పీక్ నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను దీన్ని నెగటివ్ లో చెప్పాలంటే ఏమని చెప్తారు ఐ డు నాట్ స్పీక్ దీన్ని క్వశ్చన్ లో కన్వర్ట్ చేయాలనుకోండి స్పీక్ ఐ అనుకోదు డూ ఫార్మ్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అప్పుడు ఏమని చెప్తారు డు ఐ స్పీక్ నేను మాట్లాడతాను నేను మాట్లాడతానా నేను మాట్లాడను ఐ డు నాట్ స్పీక్ నేను మాట్లాడనా డోంట్ ఐ స్పీక్ సింగులర్ లో చెప్పాలనుకోండి ఆమె మాట్లాడుతుంది షీ స్పీక్స్ ఆమె మాట్లాడదు డూ ఫార్మ్స్ వాడుకోవాలి షీ డస్ నాట్ స్పీక్ ఆమె మాట్లాడుతుందా డూ ఫార్మ్స్ ని ముందుకు తీసుకురావాలి డస్ షీ స్పీక్ డూ ఫార్మ్స్ లో జాగ్రత్తగా ఉండండి ఆమె మాట్లాడదా డజంట్ షీ స్పీక్ ఓకేనా పాసెస్ లో చెప్పాలనుకోండి నేను మాట్లాడాను ఐ స్పోక్ నేను మాట్లాడలేదు ఐ డిడ్ నాట్ స్పీక్ ఓకేనా సో డూ ఫార్మ్స్ తోనే మనం క్వశ్చన్ ని క్రియేట్ చేయాలి నేను మాట్లాడానా డిడ్ ఐ స్పీక్ నేను మాట్లాడలేదా డిడ్ నాట్ నేను యూజ్ చేస్తారు డిడ్ంట్ ఐ స్పీక్ నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పాలనుకోండి ఏం వాడతారు ఐ విల్ స్పీక్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ డిఫరెంట్ ప్రొసీజర్ ఓన్లీ వన్ థింగ్ ఓకే వర్బ్ ని ముందు తీసుకెళ్ళడం అంతే సో నేను తర్వాత మాట్లాడను ఐ విల్ నాట్ స్పీక్ ఓకేనా సో నేను తర్వాత మాట్లాడతానా విల్ ఐ స్పీక్ నేను తర్వాత మాట్లాడనా విల్ నాట్ ఏమనాలి వోంట్ ఐ స్పీక్ కంటిన్యూస్ యాక్షన్ తీసుకున్నారనుకోండి నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను ఐఎమ్ స్పీకింగ్ నేను మాట్లాడటం లేదు ఐఎమ్ నాట్ స్పీకింగ్ సో నేను మాట్లాడుతూ ఉన్నానా ఓకే am I speaking నేను మాట్లాడడం లేదా ఐఎమ్ నాట్ ఏమనాలి aren't I speaking so he is speaking he is not speaking is he speaking isn't he speaking they are speaking they are not speaking are they speaking aren't they speaking this we know past tense లో తీసుకున్నారు అనుకోండి నేను ఒకప్పుడు మాట్లాడుతూ ఉన్నాను I was speaking నేను ఒకప్పుడు మాట్లాడుతూ లేను I was not speaking okay question create చేయాలంటే verb ని ముందుకు తీసుకెళ్ళాలి was I speaking నేను ఒకప్పుడు మాట్లాడుతూ లేనా was not ఏమంటారు wasn't I speaking okay so we were speaking we were not speaking were we speaking weren't we speaking నేను తర్వాత మాట్లాడుతూ ఉంటాను I will be speaking నేను తర్వాత మాట్లాడుతూ ఉండను I will not be speaking ఓకేనా సో దీన్ని క్వశ్చన్స్ లో క్రియేట్ చేసుకోవాలనుకోండి ఏం వాడతాం మనం will I be speaking will ని ముందుకు తీసుకెళ్తున్నాం will I be speaking దీన్ని నెగటివ్ క్వశ్చన్స్ లో క్రియేట్ చేసుకోవాలనుకోండి won't I be speaking is it clear friends that's how we go with continuous actions ఇంకా perfect continuous actions లో కూడా we follow the same strategy okay for example నేను ఇప్పుడే మాట్లాడాను I have spoken నేను ఇప్పుడే మాట్లాడలేదు I have not spoken నేను ఇప్పుడే మాట్లాడానా
అప్పుడు హ్యావ్ ని ముందుకు తీసుకొచ్చుకుంటాం. హ్యావ్ ఐ స్పోకెన్. నేను ఇప్పుడే మాట్లాడలేదా? haven't I spoken. ఓకేనా? నేను ఎప్పుడో మాట్లాడాను. I had spoken. నేను ఎప్పుడో మాట్లాడలేదు. I had not spoken. నేను ఎప్పుడో మాట్లాడానా? Had I spoken. నేను ఎప్పుడో మాట్లాడలేదా? Hadn't I spoken. ఓకే, నేను మాట్లాడేసి ఉంటాను. I will have spoken. నేను మాట్లాడేసి ఉండను. I will not have spoken. నేను మాట్లాడేసి ఉంటానా? Will I have spoken. నేను మాట్లాడేసి ఉండనా? అప్పుడు ఏం యూజ్ చేస్తారు? Won't I have spoken. ఓకేనా? అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తో చెప్పాలనుకోండి, I have been speaking for 1 hour. I have been speaking for 1 hour. నేను 1 hour నుంచి మాట్లాడట్లేదు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేస్తారు? I have not been speaking for 1 hour. సో క్వశ్చన్ లో కన్వర్ట్ చేయాలనుకోండి, హ్యావ్ ని ముందుకు తీసుకొచ్చుకుంటాం. సో హ్యావ్ ఐ బీన్ స్పీకింగ్ ఫర్ 1 hour. సో దీన్ని నెగటివ్ చేయాలంటే ఏమంటాం? haven't I been speaking for 1 hour. సింగులర్ స్ట్రక్చర్ తెలుసు కదా. She has been speaking for 1 hour. She has not been speaking for 1 hour. Has she been speaking for 1 hour? Hasn't she been speaking for 1 hour? నేను ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాను. I had been speaking. నేను ఎప్పటి నుంచో మాట్లాడటం లేదు. I had not been speaking. ఓకే, దీన్ని క్వశ్చన్స్ లో కన్వర్ట్ చేయాలనుకోండి, ఏమని చెప్తారు? Had I been speaking. నెగటివ్ క్వశ్చన్ అయితే ఏమని చెప్తారు? Hadn't I been speaking. ఫ్యూచర్ లో చెప్పాలనుకోండి, I will have been speaking. నెగటివ్ లో ఏమని చెప్తారు? I will not have been speaking. సో క్వశ్చన్ లో కన్వర్ట్ చేయాలంటే వెళ్ళి ముందుకు తీసుకొచ్చుకుంటాం. ఓకే, will I have been speaking. నెగటివ్ క్వశ్చన్ లో ఏమని చెప్తారు? Won't I have been speaking. I think this is clear for you, friends. This is how we created. Okay, so confirmation questions లో రెండు రకాలు ఉంటాయి, పాజిటివ్ కన్ఫర్మేషన్, నెగటివ్ కన్ఫర్మేషన్. సో వర్బ్ ని ముందుకు తీసుకొచ్చి కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ని క్రియేట్ చేసుకుంటారు. పాజిటివ్ కన్ఫర్మేషన్ అంటే వర్బ్ ఒకటే ముందుకు తీసుకొస్తాం. నెగటివ్ కన్ఫర్మేషన్ తో నాట్ ని కూడా తీసుకొస్తాం, కానీ పలికేటప్పుడు కొంచెం కన్వీనియన్స్ ని క్రియేట్ చేసుకోవడానికి నాట్ ని కన్సైజ్ చేసి ఇంట్ గా మార్చుకుంటాం. అయితే అక్కడ ఒక 4 ప్లేసెస్ లో వి మస్ట్ బి కేర్ఫుల్. కెనాట్ ని కాంట్ అంటారు, will not ని won't అంటారు, shall not ని shan't అంటారు, am not ని aren't అంటారు. This you should remember, and this is how we create all the questions. Hope you are clear with this confirmation questions, friends. In the next episode, I'll deal with WH questions, that is information questions. Okay, thank you.